రకాలుగా కూడా కష్టపడడం జరిగింది మా గురించి. మరి సార్ మేము సమగ్ర శిక్షలో విద్యాశాఖలో భాగంగా పనిచేస్తూ ఉన్నాం. మరి మా సమగ్ర శిక్ష విభాగంలో సుమారు 9 రకాల ఉద్యోగులు ఉన్నారు సార్. మరి ఈ ఉద్యోగులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి 60% రాష్ట్ర మరి మేము గత అంటే ఈ మా ఉద్యోగుల్లో దాదాపుగా ఒక 25% మరి మా కుటుంబాన్ని కూడా పోషించుకునేటటువంటి దీన స్థితుల్లో మేము పనిచేస్తూ ఉన్నాం. మరి తెలంగాణ ప్రభుత్వంలో మేము ఇదే దీక్షా స్థానంలో కూర్చున్నప్పుడు మీరు ఇక్కడికి వచ్చి మాకు సన్నిధానం నిలపడం జరిగింది. స్థలంలో మా తోటి ఉద్యోగులు వరంగల్ ఉద్యోగులు కూర్చున్నప్పుడు అందకొండలో మరి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు వస్తున్నాం. వచ్చిన 100 రోజుల లోపల మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం. మీ నాయకులందరినీ సచివాలయం పిలిపించుకొని దర్బారుగా కూర్చోబెట్టి మరి ఆ హామీ ఇప్పుడు 100 రోజులు గడిచిపోయింది, 360 రోజులు గడిచిపోయింది సార్, ఏడాది గడిచిపోయింది. ఇప్పటిదాకా మరి మా సమస్యలు ఎక్కడే మరి అక్కడ మాదిరిగానే ఉన్నాయా సార్. మరి మా సమస్యల గురించి మీరు సీఎం గారు దృష్టికి తీసుకుపోయి మా సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి మా అందరి తరఫున వేడుకుంటున్నాం సార్. మరి అదేవిధంగా మరి మా రెగ్యులేషన్ విషయంలో కూడా సార్ మరి 60% మన కేంద్ర ప్రభుత్వం చేస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద ఎక్కువ బడలుగా పడాలని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా మా సమగ్ర శిక్ష ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వాన్ని కలిసినప్పుడు అప్పుడు స్మృతి ఇరానీ గారు కేంద్ర మనం వేసుకోవచ్చు, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఎంత బడ్జెట్ అనేది అవసరం అని చెప్పేసి మరి తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా పంపిస్తే దాన్ని కేంద్రము అమలు చేస్తుంది సార్. మరి చేసినటువంటి పట్టించుకోకపోతే రేవంత్ రెడ్డికి మనుగడ ఉండదని స్వభావం చేస్తున్నారు. ఈ యొక్క సమావేశానికి తెలియగా అని వచ్చేసినటువంటి మా అన్నింటికీ ఈ అర్బన్ శాస్త్ర సభ్యులు గౌరవనీయులు దంపాల్ సూర్యనారాయణ గారికి ఒక గట్టిగా తప్పటకు వారు అనేకమైన వ్యక్తి మా దంపాల్ సూర్యనారాయణ గారు. వారు కలుసుకుంటే సీఎంని ఏ విధంగా మెప్పించి ఈ యొక్క ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో వాటిని ఖచ్చితంగా చేపిస్తారు. వారు ఖచ్చితంగా రేవంత్ రెడ్డితో మాట్లాడతారు. అది మనకు ఉన్నటువంటి ఆశ. అందుకోసం చెప్తున్నారు పాపలు వాళ్ళు నిన్న రోడ్డెక్కి ఇక్కడ మానవహారం చేశారు. మరి రకరకాలుగా మేము చేస్తున్నారు, మామూలు కాదు. కేవలం కోరేది ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం లెక్చరర్లను కాంట్రాక్ట్ చేసి ఉన్నటువంటి వాళ్ళందరినీ రెగ్యులర్ చేయలేదా? మరి మీరేం ప్రాబ్లం చేశారు? వీళ్ళు చాలా మంది నాకు పనిచేస్తుంటారు. ఇప్పుడు ఇక్కడ నిజామాబాద్ లో పనిచేస్తున్న 2 అప్సర్ అండ్ హెప్నైజర్ వాళ్ళు అప్పుడు గెస్ట్ హెడ్ మాస్టర్ న్యాయాలు చేస్తున్నప్పుడు పాపం వాళ్ళు రాగానే పాపం ఏ పనిగా పనిచేసి మరి ఎంత అప్యాయంగా ఇప్పుడు చూస్తుంటే వాళ్ళకి బాగా అనిపిస్తుంది. నాకు రాజు కానీ వీళ్ళందరూ కానీ చాలా సుపరిచితులే. కాబట్టి దేత్తడి పోషం కూడి ఆడాల్సిందే. మీరు మధ్యలో ఒప్పించుకుంటే జన్మంలో మీరు కారు, రెగ్యులర్ కారు. కాబట్టి రాణి వస్తే రాణి, కష్టాలు నష్టాలు కోపాలు తాపాలు పోతే పోని, డబ్బులు పోని, ఏం పోని గెలిచి తీరుతారు. కాబట్టి ఒకసారి గట్టిగా మీతో నేను పాల్గొంచుకుంటూ గౌరవనీయులు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఇవాళ పిలవగానే వచ్చేసినటువంటి పెద్దలు ధనపాల్ సూర్యనారాయణ గారు ఖచ్చితంగా మీ యొక్క ఈ డిమాండ్లను ముందుకు తీసుకుపోతారని తెలియజేస్తూ జై జై భారత్ మాతా కీ జై. గత 8 రోజుల నుండి సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా అవుతలేదు. ఏదైతే వారి డిమాండ్స్ ఉన్నాయో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హన్మకొండలో ఎలక్షన్ సమయంలోనే నువ్విచ్చిన మాటనే, నువ్విచ్చిన హామీల గురించే వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వము కేసీఆర్ మిమ్మల్ని మోసం చేసినట్లు
ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తే నువ్వు హామీలు అమలు చేయాలా, లేదా అంటే ఆయనకు పట్టిన గతి వీళ్ళందరూ కూడా నిన్ను కూడా పట్టిస్తారు. భారతదేశ భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే సమగ్ర శిక్ష ఉద్యోగస్తులందరూ కూడా ఏం చెప్తా ఉన్నారు? ప్రభుత్వం మాదే వస్తూ ఉంటుంది, తప్పకుండా 100 రోజులలో మీ డిమాండ్స్ అన్నీ కూడా నేను పూర్తి చేస్తా. సెక్రటరీ పిలిచి ఛాయ్ తాగే లోపల మీకు జీవో ఇస్తానని చెప్తున్నా. మరి సంవత్సరం అయిపోయింది. సంవత్సరం తర్వాత మీరు వీళ్ళకి ఇచ్చిన హామీలు అయితే మర్చిపోయినాం, సంబరాలు చేసుకుంటా ఉన్నాం. కోట్ల కొలది రూపాయలు ఖర్చు పెట్టి సంబరాలు చేస్తూ ఉన్నారు. కోట్ల కొలది రూపాయలు ఖర్చు పెట్టి పేపర్ అడ్వర్టైజ్ ఇస్తూ ఉన్నారు. వీరికి ఇచ్చే వేతనంలో 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ సెంట్రల్లో రాష్ట్ర ప్రభుత్వము సిఫారసు చేస్తే తప్పకుండా మేము మా వంతు మేము పాస్ చేయడానికి, మీ బిల్లు పాస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము అన్ని కూడా పక్కన పెడతా ఉంది. న్యాయంగా మీరు ఏదైతే కష్టపడతా ఉన్నారో దానికి సరి అయిన రిటర్న్స్ రావడం లేదు. అనేక మంది మధ్యతరగతి పేద కుటుంబంలో ఉన్న వీరికి కనీసం ఇంత కష్టపడితే మీరు ఇచ్చేది ఏంటిదో నిజంగా ఒక్కసారి మీ ప్రభుత్వం ఆలోచించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మీ డిమాండ్లలో అన్ని కూడా న్యాయబద్ధమైనవే, నీ నోటి ద్వారానే నువ్వు ఇస్తాన్నవే, తప్పకుండా సోమవారం నుంచి జరుగుతున్న అసెంబ్లీలో మీరిచ్చిన మెమోరాండం తప్పకుండా మేము 0 అవర్స్లో లేవనెత్తి మీకు న్యాయం చేసే దిశగా మేము పోరాటం చేస్తాం. మీ అందరికీ తెలియజేస్తాను. దయచేసి మీరందరూ కూడా ఎవరు అధైర్యపడద్దు. భారతీయ జనతా పార్టీ మీతో ఉంది. అవసరం అనుకుంటే భవిష్యత్తులో ప్రత్యక్షంగా మీరు చేస్తున్న పోరాటంలో మేము పాల్గొంటామని మీ అందరూ కూడా తెలియజేస్తాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారే కాదు, ఇప్పుడు మంత్రులుగా ఉన్న సీతక్క కానీ, బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మీరందరూ కూడా మాటించారు. మీరందరూ కూడా ఇప్పుడు ముఖ్యమైన మంత్రి పదవుల్లో ఉన్నారు. మీరైనా కానీ గత 8 రోజుల నుంచి మీరు చేస్తున్న సమ్మె దాని గురించి మీరు ఆలోచించి నేను కూడా ముఖ్యమంత్రి గారికి సిఫారసు చేయాలని నేను మంత్రులకు కూడా కోరుతా ఉన్నాను. నేను కూడా యాజ్ ఎమ్మెల్యేగా మీ అందరి తరఫు నుండి ముఖ్యమంత్రి గారికి నేను ఒక లెటర్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దాని కాపీ రాజు అసెంబ్లీలో మాట్లాడుతూ లెటర్ ఇచ్చి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారితో ఈ విషయం చర్చిస్తానని మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అధ్యక్షుడు రాజు గారికి, ఇతర ముఖ్య నాయకులకు, కొండ ఆశన్న గారికి,
మా సోదరులందరికీ కూడా మీరు ఏదైతే ఈ సమ్మె చేస్తుందో అవన్నీ కూడా ప్రభుత్వం అంగీకరించాలని నేను మనస్ఫూర్తిగా మీకు మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. తర్వాత డిమాండ్ సాధించుకున్న తర్వాత కూడా భారతీయ జనతా పార్టీకి మీరు మర్చిపోతారని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అంటే దేశం కోసం, ధర్మం కోసం, పేద ప్రజల కోసం, మధ్యతరగతి ఉన్నతి కోసం పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అన్ని వర్గాల ప్రజలు, అన్ని రకాల ఉద్యోగస్తులు బాగుండాలి, అప్పుడే దేశం బాగుంటుందని ఒక సిద్ధాంతంతో పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ తప్పకుండా మీకు తోడుంటుందని మరొకసారి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతా కీ జై.